37 వీక్స్ ఇలా అయింది. 2 సెంటీమీటర్స్ డైల్యూట్ అయ్యింది. అది ఆ మ్యూకస్ ప్లగ్ వచ్చేసినాక డాక్టర్ చూసి రిపోర్ట్స్ ఓకే యూఆర్ రెడీ ఫర్ లేబర్, సో అడ్మిట్ అయిపోండి అని చెప్పారు. పెయిన్స్ ఆన్ అండ్ ఆఫ్ వస్తూనే ఉన్నింది ఆ రోజు నైట్ అంతా. కానీ ఇలా పెట్టేస్తారు, బ్యాక్ బోన్కి వేస్తారు వెనకాల. టమ్మీ ముందర ఇలా పెట్టుకొని ఫుల్ ఇలానే పెట్టుకోవాలా, ఇలాకనే అనకూడదు. 40% తగ్గినట్టు అనిపించింది పెయిన్, అంతకు మించి నాకేం తగ్గలేదు. సో పెయిన్ మాత్రం అన్బేరబుల్. హాఫ్ అన్ అవర్ పుష్ చేసేదానికి ట్రై చేస్తానని అస్సలు రావట్లేదు. ఎక్కడ నేను చనిపోతానా ఏమి అంటే షర్మిల యూఆర్ బ్లెస్డ్ విత్ బేబీ బాయ్ అన్నారు. నెక్ చుట్టూ తిరుక్కుని ఉంటే మీకు నార్మల్ డెలివరీ అవ్వదని, అక్కడ వచ్చి మీకు గుడ్ బ్యాక్టీరియా ఉంటుంది నుంచి బేబీకి ట్రైన్ చేస్తాను. డిప్రెషన్ గా కన్వర్ట్ అయ్యి ఇంకా ఆషాఢం వచ్చేస్తుంది లేదా వేరే మంత్స్ వచ్చేస్తాను. హలో ఎవ్రీవన్, అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను, మీరు బాగుండాలని కోరుకుంటూ వెల్కమ్ బ్యాక్ టు షేర్ మెసేజ్. ఇవాళ మన టాపిక్ వచ్చి నా డెలివరీ స్టోరీ అండ్ సి సెక్షన్కి నార్మల్ డెలివరీకి నాకు తెలిసిన డిఫరెన్సెస్ అయితే నేను దీంట్లో చెప్తాను. యాక్చువల్లీ నన్ను డెలివరీ స్టోరీ మీకు గుర్తుంటే షేర్ చేసుకోండి ఒకసారి, మాకు హెల్ప్ అవుతుంది. ఎందుకంటే గర్భ సంస్కార్ చేశారు అండ్ డయట్ వీడియో చేశారు అండ్ ఫీడింగ్ వీడియో కానీ మాకు చాలా హెల్ప్ అయింది. సో ఇది కానీ మీరు షేర్ చేసుకుంటే మాకు హెల్ప్ అవుతుంది నెక్స్ట్ బేబీకి అనేసి అన్నారు. సో దానికి గుర్తుంటే అనే దానికన్నా అది ఎలా మర్చిపోతాం, లైఫ్ లాంగ్ నాకు ఒక మెమరీ ఇది. సో నేనైతే నాకు అలాగే ఇప్పుడు కళ్ళ ముందు జరిగినట్టుంది, అంత గుర్తుంది నాకు. సో ఆ స్టోరీ అయితే నేను మీతో షేర్ చేసుకుందాము, మీకు హెల్ప్ అవుతుంది అనేసి అయితే ఈ వీడియో చేస్తున్నాను. ముందుగా నా డెలివరీ స్టోరీ షేర్ చేసుకునే ముందు సి సెక్షన్కి మళ్ళీ నార్మల్ డెలివరీకి నాకు తెలిసిన డిఫరెన్స్ అండ్ బెనిఫిట్స్, ఏమైనా ఎఫెక్ట్స్, ఐ మీన్ ఏదైతే బెస్ట్ అనేది నాకేం తెలుసు ఆ ఇన్ఫర్మేషన్ అయితే మీతో షేర్ చేసుకుంటాను. ముందుగా ప్రెగ్నెంట్ మామ్స్ ఒకటి గుర్తుపెట్టుకోవాల్సింది ఏమంటే, మనకు సి సెక్షన్ అయినా అవుని నార్మల్ డెలివరీ అయినా అవుని బేబీ మళ్ళీ మదర్ సేఫ్గా ఉండాలనేసి ఇది ఒకటే గుర్తుపెట్టుకోవాలా. చాలా అంటే సరౌండింగ్స్లో ఈవెన్ ఫ్యామిలీ మెంబర్స్ నుంచి కానీ స్ట్రెస్ వస్తుంది, నార్మల్ డెలివరీయే కావాలి లేదా సి సెక్షన్ చేసేద్దాము నార్మల్ డెలివరీ వద్దనేసి. సో మనం ఫస్ట్ ఐ మీన్ ప్రెగ్నెంట్ మామ్స్ క్లారిటీతో ఉండాలి ఫస్ట్. సో వేరే వాళ్ళతో అవసరం లేదు, మీ బేబీ అండ్ మీరు మాత్రమే మైండ్లో మీకు గుర్తుండాలి. ఎవరు ఏమన్నా అన్నా కానీ మీరు ఏం థింక్ చేసినారు అండ్ మీకు ఏది బెస్ట్ అనేది మీరు అనుకుంటున్నారో దానికే స్టిక్ అవ్వండి. సి సెక్షన్ అయ్యిండే మామ్స్ గ్రేట్ కాదు, నార్మల్ డెలివరీ అయ్యిండే మామ్సే గ్రేట్ లేదా దీనికి ఎక్కువ బెనిఫిట్ ఉంది అలాంటిది ఏమీ లేదు. డాక్టర్ సజెస్ట్ చేస్తారు, మీకు సి సెక్షన్ అవ్వాలి అని డాక్టర్ కానీ అనుకోరు. ఏదైనా కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు కార్డ్ బేబీ చుట్టూ బుడతాడు అంటారు కదా, అది నెక్ చుట్టూ తిరుక్కుని ఉంటే అప్పుడు కొన్ని సిచ్యుయేషన్స్లో మీకు నార్మల్ డెలివరీ చేయరు. అండ్ ఇంకొకటి బేబీ వెయిట్ చాలా హెవీగా ఉన్నిందంటే అప్పుడు నార్మల్ డెలివరీ చేయరు. అండ్ బ్రీచ్ బేబీ కానీ ఇప్పుడు కొన్ని డాక్టర్స్ నార్మల్ డెలివరీ చేస్తున్నారు. అండ్ కొన్ని టైంలో ఎక్కువ హెవీ ఫ్లో ఉన్నప్పుడు బ్లడ్, సో ఇంకా కొన్ని సిచ్యుయేషన్స్లో మాత్రము మీకు నార్మల్ డెలివరీ అవ్వదని మీ డాక్టరే సజెస్ట్ చేస్తారు. సో అలాంటి టైంలో మనం ఏం చేయనవద్దు. కానీ నేను ఈ కేసుల గురించి మాట్లాడట్లేదు, కొన్ని కేసెస్ నేను డాక్టర్తో మాట్లాడినప్పుడు డాక్టరే చెప్తా ఉన్నారు. చాలామంది ఇప్పుడు ఈవెన్ పేరెంట్సే కానీ పెయిన్ బేర్ చేసేకి అవ్వదు మా కూతురికి లేదా మా కోడలికి, సో నార్మల్ డెలివరీ అవసరం లేదు, నార్మల్ డెలివరీ అయ్యేట్టుగా ఉన్నా కానీ అది అవసరం లేదు, మాకు సిజేరియన్ చేసేయండి. కొంతమంది ఏమంటే ఇదే టైంలో పుట్టాలి, ఆ టైంలో పుడితేనే మాకు ఫ్యామిలీకి మంచిది, లేదంటే నెక్స్ట్ ఇంకా ఆషాఢం వచ్చేస్తుంది లేదా వేరే మంత్స్ వచ్చేస్తున్నాయి, సో ఈ మంతే డెలివరీ అయిపోవాలనేసి ఇంకా ఎర్లీగా డెలివరీ చేయించుకునేది, లేదంటే ఈ డేట్ వేసి ఇదే టైం కావాలి నాకనేసి డెలివరీ చేసుకునేది. సో చాలా పెయిన్ ఉంటుంది అది అవ్వదు అనేసి డెలివరీ చేసుకునే. ఇలాంటి సిచ్యువేషన్స్కి ఏం చెప్తానంటే సిజేరియన్ చేసినా కానీ అది మళ్ళీ రికవర్ అయ్యేదానికి చాలా టైం పడుతుంది. అదే మీకు నార్మల్ డెలివరీ అంటే ఆ టైంలో పెయిన్ ఉంటుంది కానీ బిన్నే రికవర్ అవ్వచ్చు మదరు. సో దీనికి అంటే మీరు ఈ పర్టికులర్ రీజన్స్కి అయితే మీరు సి సెక్షన్కి వెళ్ళేట్టుగా ఉంటే మీ డాక్టర్తో మాట్లాడండి, నార్మల్ డెలివరీ చేసుకుందామని చెప్పండి. మీ డాక్టర్తో మాట్లాడండి, నార్మల్ డెలివరీ అవుతుందంటే నార్మల్ డెలివరీకే పోండి. ఎందుకంటే సి సెక్షన్లో రికవర్ అయ్యేదని కష్టం అండ్ స్టిచెస్ వేస్తారు తెలుసా, అది ఎప్పటికీ అంటే
ఇంకా పెయిన్ వస్తూనే ఉంటుంది. నేను చాలామంది చూశాను. అండ్ వాళ్ళకి అప్కమింగ్ డేస్లో చాలా కష్టం అవుతుంది. బేబీ నార్మల్ డెలివరీలో వజైనా తరపున బయట వచ్చిందంటే అక్కడ వచ్చి మీకు గుడ్ బ్యాక్టీరియా ఉంటుంది. ఆ బేబీ అలా బయట వచ్చే ప్రాసెస్లో ఆ గుడ్ బ్యాక్టీరియా బేబీ లోపలికి వెళ్ళి బేబీ గట్కి స్టిక్ అవుతుంది. సో అప్పుడు అది ఏం బెనిఫిట్ అంటే బేబీకి లైఫ్ లాంగ్ ఇమ్యూనిటీ ఉంటుంది అండ్ చాలా బెనిఫిట్స్ ఉన్నాయి. బేబీ అలా నార్మల్ డెలివరీ నుంచి బయట వచ్చిందంటే బేబీకి చాలా బెనిఫిట్స్ అండ్ మదర్ కానీ బిన్నే రికవర్ అవ్వచ్చు. చాలా బెనిఫిట్స్ కానీ ఉన్నాయి మదర్కి. కొన్ని సిచ్యుయేషన్స్లో అవుదనేటప్పుడు మాత్రం లేదు నాకు ఇప్పుడైనా కానీ నేను లైఫ్ రిస్క్ చేసైనా నార్మల్ డెలివరీ చేసుకుంటాను అనేది రాంగ్. బట్ మీకు ఛాన్స్ ఉన్నదంటే మీకు అట్లీస్ట్ 50% ఛాన్స్ ఉంటే ట్రై చేయండి, ప్రాబ్లం లేదు. ఎందుకంటే ఆ టైంలో పెయిన్ అవుతుంది. సో ఇప్పుడు ఈవెన్ సిజేర్ అయినా కానీ వాళ్ళు ఇంజెక్షన్ వేసి చేసినాక ఆఫ్టర్ ఆ అనస్థీసియా ఏముంది ఆ పవర్ వెళ్ళిపోయినాక అప్పుడు మీకు పెయిన్ అయ్యే స్టార్ట్ అవుతుంది. అన్ని 7 లేయర్స్ కట్ చేస్తారు బేబీని తీయాలంటే బయటికి. సో అది లోపల హీల్ అవ్వాలంటే ఎన్ని రోజులు అవుతుంది. అదే నార్మల్ డెలివరీకి అయితే ఇంత కష్టం ఉండదు, ఈ కట్ చేసేది అలాంటివంతా ఏముండదు. బట్ నా ఒపీనియన్ ఏమంటే ఏమైనా ప్రాబ్లం ఉంటే తప్ప సిజేరియన్కి వెళ్ళకండి, నార్మల్ డెలివరీ చేసుకోండి. బేబీకి కానీ మదర్కి కానీ చాలా బెనిఫిట్స్ ఉన్నాయి. సో దీనివల్లే చాలామంది ఓల్డెన్ డేస్లో నార్మల్ డెలివరీ అని చెప్తారు. ఇప్పుడు నార్మల్గా బేబీ పుట్టినాక ఫస్ట్ అడిగే క్వశ్చన్ ఏమి, నార్మల్ డెలివరీయా సి సెక్షనా అండ్ బేబీ జెండర్ ఏమి, ఇవే కదా అడుగుతారు. సో నా ఒపీనియన్ ప్రకారం నార్మల్ డెలివరీ బెస్ట్. ఒకవేళ మీకు వీలు లేదు డాక్టర్ అవ్వదు అని ఏమైనా కాంప్లికేషన్స్ ఉంది అన్నప్పుడు సి సెక్షన్కి వెళ్ళే దాంట్లో తప్పులేదు. ఎందుకంటే మీరు మీ బేబీ చాలా సేఫ్గా ఉండాలి, సేఫ్గా బయట రావాలి. సో అదే ఇంపార్టెంట్ బేబీ అండ్ మదర్గా మీరు కానీ హెల్తీగా ఉండాలి. సో ఇది మనం గుర్తుపెట్టుకోవాలి. అండ్ నా సిచ్యుయేషన్లో ఏమైంది, నేనేం ప్రాబ్లం ఫేస్ అయ్యాను అండ్ నా డెలివరీ అయింది కోవిడ్ టైంలో. సో అది అంతా స్టోరీ అయితే నేను ఇప్పుడు ఈ వీడియోలో షేర్ చేసుకుంటాను మీతో. మీరు ఎప్పటి నుంచో నన్ను ఫాలో అవుతా ఉంటే మీకు తెలిసే ఉంటుంది, నేను గర్భ సంస్కార్ ఫాలో అయ్యాను ప్రెగ్నెన్సీలో. సో లాస్ట్ 9th మంత్ అప్పుడంతా నేను బేబీకి చెప్తా ఉంటుంది, 9th మంత్ కాదు ఇంకా కొంచెం ముందు నుంచి బేబీకి ట్రైన్ చేస్తా ఉంటుంది. మనము నార్మల్ డెలివరీ చేసుకోవాలి, నువ్వు కోఆపరేట్ చేయ అమ్మకి, నీకు హెల్దీ నాకు హెల్దీ. సో మనం నార్మల్ డెలివరీ నువ్వు బాగా అంటే నువ్వు ప్రిపేర్డ్గా ఉన్నప్పుడు మనము దీన్ని నార్మల్ డెలివరీ చేసుకుందాము అండ్ నువ్వు బాగా ఫుల్లీ డెవలప్ అయినాక నువ్వు బయట రా అనేసి బేబీతో అయితే నేను మాట్లాడుతూ ఉంటుంది. సో మళ్ళీ నేనేమనుకున్నానంటే నేను మా ఆయన ఏం డిస్కస్ చేసుకున్నామంటే నార్మల్ సిజేరియన్ అవసరం లేదు, ఏదైనా కానీ ఇద్దరు సేఫ్గా ఉండాలి అంతే. మా ఒపీనియన్ అలానే ఉంది. మేము డాక్టర్తో కానీ అదే కన్వే చేసాము, ఎందుకంటే నార్మల్ డెలివరీకే ట్రై చేద్దాము, ఇంకా ఏమైనా కాంప్లికేషన్స్ ఉన్నప్పుడు మాకు సి సెక్షన్కి వెళ్ళేదానికి కానీ ప్రాబ్లం లేదు. ఎందుకంటే నేను చాలామంది చూసాను డాక్టర్స్ నార్మల్ అవుతుంది అని చెప్పినప్పుడు నార్మల్ అనేసి హోప్ పెట్టుకునేస్తారు. మళ్ళీ సడన్గా ఆ టైంలో డెలివరీ టైంలో సమ్ టైమ్స్ ఎమర్జెన్సీ సి సెక్షన్కి వెళ్ళాల్సి వస్తుంది. ఆ టైంలో ఏమవుతుందంటే వాళ్ళు రెడీగా ఉండరు సి సెక్షన్కి. సో అది ఏమవుతుంది, అది డిప్రెషన్గా కన్వర్ట్ అయ్యి చాలామంది డిప్రెషన్కి వెళ్ళిన మదర్స్ ఉన్నారు. సో దానికి మనకి ఏదైనా ఓకే, నార్మల్ డెలివరీకి ట్రై చేద్దాం, సి సెక్షన్ అయినా ప్రాబ్లం లేదు, బేబీ నేను హెల్తీగా ఉండాలి అనేసి మదరు అనుకోవాలి. సో నేను అదే అనుకున్నాను, నేను నార్మల్ డెలివరీ చేయగలుగుతాను అండ్ వర్స్ట్ కేసులో ఇట్స్ ఓకే, సి సెక్షన్ అయినా నాకేం ప్రాబ్లం లేదు, నేను నా బేబీ సేఫ్గా ఉండాలని అనుకున్నాము. లాస్ట్ డేస్లో కొంచెం అంటే 8th 9th మంత్లో కొంచెం క్రిటికల్గానే ఉన్నింది. క్రిటికల్గా ఎందుకంటే కోవిడ్ స్టార్ట్ అయింది, చాలా అంటే ఏమీ చేయలేము. ఇంకోటి ఏమంటే ఇక్కడ బేరెన్లో మా హస్బెండ్ స్ట్రక్ అయిపోయినాడు. సో ఫ్లైట్స్ క్యాన్సిల్ అయిపోయింది, అది కొంచెం ఉన్నింది. అప్పుడు ఏడుపు వచ్చేస్తా ఉన్నింది. సో కంట్రోల్ చేసుకుంటాను, అయ్యో బేబీ ఏడుస్తుంది మనం ఏడిస్తే ఏడకూడదు అనేసి ఆ కొంచెం ఫీలింగ్ తప్ప డెలివరీ టైంకైనా వచ్చాక అయితుందని చూస్తే సిచ్యుయేషన్ అప్పుడు కానీ సెటిల్ అవ్వలేదు. సో డెలివరీ టైం కానీ రాలేకపోయాడు. నాకు 37th వీక్లో పెయిన్స్ వచ్చే స్టార్ట్ అయింది. నేను డాక్టర్ దగ్గరికి వెళ్తే డాక్టర్ చెప్పారు ఇది ఫాల్స్ పెయిన్స్, జీలకర్ర మళ్ళీ కొరియాండర్ సీడ్స్ అవి వేసుకొని తాగండి తగ్గిపోతుంది అనేసి. సో అలానే పెయిన్స్ డైలీ పెయిన్స్ వస్తా ఉన్నింది నాకు 1 వీక్ అలానే పెయిన్స్ వస్తా ఉన్నింది. సో నాకు అంటే నైట్ అసలు నిద్ర పడతా ఉన్నిలేదు, ఫుల్ టమ్మీ కొంచెం గట్టిగా అయినట్టు కంప్రెస్ అయినట్టు అనిపిస్తూ ఉన్నింది, ఫుల్ ఎలా పడుకున్నా నిద్ర వస్తూ ఉన్నిలేదు. సో ఎక్కువ నైట్
వస్తే వస్తానింది నాకు ఈ పెయిన్స్. డే అంతా నాకు అంత అనిపిస్తాను లేదు, వదిలి సో అది సమ్టైమ్స్ తాగుతాను, సమ్టైమ్స్ అదే వెళ్ళిపోతానింది. సో ఇలా అయితే నా 37 వీక్స్ ఇలా అయింది. 37th వీక్ ఎండింగ్లో వచ్చి నాకు ఈ మ్యూకస్ ప్లక్ అంటారు కదా, అది వచ్చేసింది నాకు. అప్పుడు డాక్టర్కి నేను ఇన్ఫార్మ్ చేశాను ఇలా వచ్చేసిందంటే ఇట్స్ ఓకే అనేసి చెప్పారు. సరే అనేసి మళ్ళా నెక్స్ట్ డే చెకప్కి ఒకసారి రమ్మని చెప్పారు. సో అప్పుడు చెకప్కి వెళ్తే తెలిసింది ఏమంటే 2 centimeters డైల్యూట్ అయ్యింది. అది ఇంత ఎర్లీగా డైల్యూట్ అయ్యిందా, సో మనం ఇంకా పుష్ చేద్దాము, ఇంకా 37th వీక్ ఎండింగ్లోనే ఉన్నాం కదా, అట్లీస్ట్ 38 వీక్స్ అయినా కంప్లీట్ అవుని అనేసి పుష్ చేద్దాము అని చెప్పారు డాక్టరు. ఓకే ఫైన్. మళ్ళీ చెప్పారు వాటర్ బ్రేక్ అయినా లేదా బ్లీడింగ్ అయినా ఏమైనా కానీ రండి హాస్పిటల్కి ఇమీడియట్ అని చెప్పారు. ఓకే ఫైన్ అనేసి ఇంటికి వచ్చాం. సో నాకు అప్పుడు తెలిసిందేమంటే ఆ మ్యూకస్ ప్లగ్ వచ్చేసినాక 1 వీక్ లోపల డెలివరీ ఉంటుంది అంటే డెలివరీకి దగ్గర పడుతున్నారు అనేది ఒక సైన్. సో నాకు వాటర్ అంతా ఏమీ బ్రేక్ అవ్వలేదు. మళ్ళీ సరే అనేసి వచ్చాము. మళ్ళా నెక్స్ట్ డే కాదు, దాని నెక్స్ట్ డే సెకండ్ డే 38th వీక్ స్టార్టింగ్ అయింది. అప్పుడు ఇంకా నైట్ కంప్లీట్గా నిద్రపోలేదు. జీలకర్ర మళ్ళీ ఆ కొరియండర్ సీడ్స్ తాగినా కానీ పెయిన్ తగ్గలేదు అసలు. నైట్ ఫుల్ అలానే ఉన్నింది. నేనేం చేశానంటే ఎవరికి చెప్పలేదు నేను, అయ్యో నైట్ డిస్టర్బ్ అవుతుంది కదా అనేసి. నేను ఇంకా తిట్టారు మార్నింగ్ లేసి, ఇలా చెప్పకుండా ఎవరైనా ఉంటారా పెయిన్స్ వచ్చినప్పుడు అని. అంటే నాకు మరీ అంటే బేరబుల్ పెయిన్ ఉన్నింది, బట్ చాలా పెయిన్ వస్తానే ఉన్నింది ఆన్ అండ్ ఆఫ్. సో నేనైతే ఓకే లేబర్ దగ్గర ఉంది అనేసి నాకు తెలుస్తుంది, బట్ చూద్దామని పుష్ చేస్తాను మార్నింగ్ అని బాగా తిట్టారు. మళ్ళీ మార్నింగ్ లేసి ఎవరైనా ఇలా చెప్పకుండా ఉంటారా అని. అప్పటికి అర్లీ మార్నింగ్ అమ్మ ఒకసారి చెక్ చేసేదానికి వచ్చింది. అప్పుడు చూస్తే అప్పుడు ఇంకా నేను పడుకోలేదు. అప్పుడు చెప్పాను నేను, సరే అని మళ్ళీ తిట్టేసి అప్పుడే ఎర్లీ మార్నింగ్ మళ్ళీ అపాయింట్మెంట్ తీసుకుని డాక్టర్ దగ్గరికి వెళ్ళాము. డాక్టర్ దగ్గరికి వెళ్తే ఓకే 2 centimeters డైల్యూట్ అయ్యింది, అది ఇంకా డైల్యూట్ అది స్టార్ట్ అయ్యింది. సో మనము ఇంకా ఒక 2 daysలో డెలివరీ పెట్టుకుందాము అనేసి నాకు డేట్ ఇచ్చిపోయింది. నాకు ఇంకా 15 days ఉన్నింది డెలివరీ టైంకి. సో 2 days పుష్ చేద్దాం, ఇంకో 2 days అనేసి అన్నారు. సరే అనేసి ఇంటికి వచ్చాను, అంతా ఓకే. మళ్ళీ నెక్స్ట్ డే ఇంకా అవ్వలేదు, ఫుల్ పెయిన్స్, చాలా పెయిన్స్ వచ్చేసింది. ఇంకేమంటే డాక్టర్ కాల్ చేస్తే ఓకే వెళ్ళి స్కాన్ తీసుకొని డైరెక్ట్గా వచ్చేయండి అని చెప్పారు. స్కాన్ తీసుకుని డైరెక్ట్గా వెళ్తే ఓకే మళ్ళీ డాక్టర్ చూసేసి రిపోర్ట్స్ ఓకే యూఆర్ రెడీ ఫర్ లేబర్, సో అడ్మిట్ అయిపోండి అని చెప్పారు. సరే అనేసి ఇంకా ఆ రోజు వెళ్ళి అడ్మిట్ అయిపోయాము. డాక్టర్ చెప్పింది ఇంకా 2 days అన్నారు కదా, ఇంకా 1 day ముందే అడ్మిట్ అయ్యాము. అడ్మిట్ అయ్యి నేను ఈవినింగ్ అడ్మిట్ అయ్యాను 4 o'clockకి. సో నాకు ఫుల్ అప్పటి నుంచి హెవీగా ఉన్నింది పెయిన్స్. సో నైట్ అంతా పెయిన్స్ ఆన్ అండ్ ఆఫ్ వస్తూనే ఉన్నింది ఆ రోజు నైట్ అంతా. కానీ సో నాకు ఏమీ ఇంజెక్ట్ చేయలేదు, ఇంజెక్షన్స్ కానీ ఏది కానీ, ఎందుకంటే నాకు న్యాచురల్ పెయిన్స్ ఉన్నాయి. సో ఏ ట్యాబ్లెట్స్ కానీ ఏది లేదు, పెయిన్స్ నార్మల్ న్యాచురల్గా అవుని అనేసి వెయిట్ చేశారు. సో మార్నింగ్ ఏం చేశారు, ఒక 8 o'clock చూస్తే సేమ్ అంటే మరి ఎక్కువ లేబర్ పెయిన్స్ రావట్లేదు, అంటే ఆ లెవెల్లోనే పెయిన్స్ అవుతుంది, మెల్లిగా డైల్యూట్ అవుతానింది. సో దానికి డాక్టర్ ఏం చేశారు, ఒక ట్యాబ్లెట్ ఇచ్చారు. ఆ ట్యాబ్లెట్ తీసుకున్నాక ఇంకొంచెం పెయిన్స్ ఇంటెన్స్ అయ్యేది స్టార్ట్ అయింది. సో అప్పుడు ఇంకా చాలా పెయిన్ స్టార్ట్ అయింది. బేసిక్గా 10 o'clockకి నేను బేర్ చేయలేకపోయాను అంత. 9 o'clockకి మళ్ళీ వచ్చారు, 9:30కి వచ్చారు డాక్టరు. అప్పుడు చాలా టైర్డ్ అయిపోయినా నేను అప్పటికే పెయిన్స్. అప్పుడు డాక్టర్ అడిగారు ఎపిడ్యూరల్ తీసుకుంటావా అనేసి. నేను చెప్పాను నో, నేను ఎపిడ్యూరల్ తీసుకోను, అలాగే నేను చేస్తాను అని చెప్పాను. సరే డాక్టర్ ఓకే ఫైన్, నేను మళ్ళీ 1 hour అయినాక వస్తాను అనేసి మళ్ళీ వెళ్ళిపోయారు. నాకు ఒక 11:30కి అన్బేరబుల్. మళ్ళీ డాక్టర్ ఆ టైంకి చెక్ చేసేదానికి వచ్చారు. అప్పుడు చూసి డాక్టరే అంటే నన్ను చూసి డాక్టరే చెప్పేశారు వద్దు, డైరెక్ట్ ఎపిడ్యూరల్ తీసుకునేవి నీ వల్ల అవ్వద్దు, ఇంకా మళ్ళీ లేబర్ టైంకి నువ్వు టైర్డ్ అయిపోతావు, సో కష్టము, సో ఎపిడ్యూరల్ తీసుకోవాలని చెప్పారు. మళ్ళీ వచ్చి అడిగారు ఓకేనా అనేసి. ఇంకప్పటికీ నాకు ఫుల్ అంటే ఇంకా ఎగ్జాస్ట్ అయిపోయినాను. ఓకే ఫైన్ వెళ్దాము అనేసి ఎపిడ్యూరల్కి యాక్సెప్ట్ చేశాను. అండ్ బయట పేరెంట్స్ అందరితో కానీ మాట్లాడి మా ఆయనతో కానీ సో ఓకే ఎపిడ్యూరల్ ఇద్దామనేసి ఫిక్స్ అయ్యారు. ఆ ఎపిడ్యూరల్ మళ్ళీ ఇంకో ఒక 10 minutesలో ఎపిడ్యూరల్ ఇంజెక్షన్ వ్యాక్సిన్ వేసేవాళ్ళు వచ్చారు.
ఆ ఇంజెక్షన్ మరి ఎంత అంటే నాకు అనిపించింది ఎందుకు ఎపిడ్యూరల్ తీసుకోకుండా ఉంటే బాగున్నాను. ఎందుకంటే ఇలా పెట్టేస్తారు, బ్యాక్ బోన్కి వేస్తారు వెనకాల, టమ్మీ ముందర ఇలా పెట్టుకొని ఫుల్ ఇలానే పెట్టుకోవాలా, ఇలాకనే అనకూడదు. ఎంత అంటే అదొక కొంచెం వేసినారు, ఫుల్ పెయిన్ వచ్చేసింది నాకు. ఈ పెయిన్కి ఈ ఇంజక్షన్ ఇలానే పెట్టుకొని ఇలానే కూర్చోవాలా, కదలగానే కదలకూడదు, వాళ్ళు బోన్కి వేస్తారు. సో అది చాలా పెయిన్, అసలు అవులే తట్టుకునేదానికి, ఫుల్ స్వెట్ అయిపోయి అలా అయింది. సో ఫైనల్గా ఎపిడ్యూరల్ అయితే తీసుకునేసినాను. సో ఎపిడ్యూరల్ తీసుకున్నాక పెయిన్స్ కొంచెం నాకు కొంచెం అంటే ఒక 100%లో ఒక 40% తగ్గినట్టు అనిపించింది పెయిన్. అంతకుమించి నాకేం తగ్గలేకు. అంటే ఎపిడ్యూరల్ ఒక్కొక్కరి పైన ఒక్కొక్కలాగా పనిచేస్తుంది అన్నారు. సో ఎపిడ్యూరల్ తీసుకున్నాను. 1 అవర్ అలా ఉన్నింది నాకు అంతే. అంటే ఆ పని చేసింది ఎపిడ్యూరల్ 1 అవర్ పని చేసింది. ఎందుకంటే అది పెయిన్ కొంచెం అంటే తగ్గేదానికి ఇస్తారు మనకి. సో ఆ 1 అవర్ అలా పని చేసింది అంతే. చూస్తే నేను లేబర్లో ఉన్నాను, అంటే పెయిన్స్ ఎక్కువైపోయింది. సో అప్పుడు నాకు అయ్యో ఎందుకు తీసుకున్నాను, 1 అవర్కి తీసుకున్నాము ఎపిడ్యూరల్ అని ఫీల్ అయింది. మళ్ళీ సడన్గా ఏమైంది, నేను మళ్ళీ నా పక్కన బెడ్ వాళ్ళు ఉన్నారు, ఇద్దరికి ఒకేసారి లేబర్కి వెళ్ళిపోయినాం మేము. డాక్టర్ అయితే ఇంకా ఫాస్ట్గా వచ్చారు, బయట నుంచి వచ్చారంట. సో వచ్చేటప్పుడు ఏమైంది అని అమ్మ టెన్షన్లో అడిగేటప్పుడు షర్మిల లేబర్లో ఉంది అనేసి చెప్పేసి ఫాస్ట్గా పరిగెత్తి వచ్చేసినారు. ఆమె అలా పరిగెత్తి వచ్చిన దానికి అమ్మ భయపడి పూసింది, ఏమో అయింది, ఎందుకు ఇంత రన్ చేసుకుని వెళ్ళినారు అనేసి. ఎందుకంటే అప్పటికి హెడ్ కనిపిస్తానింది, వాళ్ళు కాల్ చేసే కొద్దికి ఫాస్ట్గా వచ్చింది ఆమె. సరే అనేసి మళ్ళీ ఇద్దరు లేబర్కి వెళ్ళిపోయినాము. సో ఇద్దరిది పొజిషన్ చూస్తా నేను పక్కనే పెట్టుకొని. సో తను నా పక్కన ఉన్న బెడ్ వాళ్ళది బిన్ అయింది. నాకు 12 o'clockకి ఫుల్ లేబర్ స్టార్ట్ అయింది. ఆల్మోస్ట్ నాకు పెద్ద నొప్పులు అంటారు కదా, అదే లేబర్ పెయిన్ స్టార్ట్ అయ్యి 2 hours ఉన్నింది, ఇంటెన్స్ ఉన్నింది నాకు. ఇంకోటి సెలైన్ కానీ పెట్టారు, సెలైన్లో లిక్విడ్ వేసి పెట్టారు. ఇంకా పెట్టాక పెయిన్స్ అన్బేరబుల్. ఆ పెయిన్స్ ఇంకా నేను తట్టుకోలేనేమో అనిపించేసింది. డాక్టర్ చెప్పారు అరవకూడదు, ఎనర్జీ వేస్ట్ అవుతుందని. ఐస్లో ఇలా వాటర్ వచ్చేస్తా ఉంది, అరవట్లేదు, గమ్ముని గట్టిగా ఈ పక్క బెడ్ పట్టుకొని ఐస్లో మాత్రం వాటర్ ఫుల్ అలాగే వాటర్ ఫాల్స్ లాగా వస్తూ ఉన్నింది నాకు. కానీ మనసులో నేను ఒకటే పెట్టుకున్నాను, ఈవెన్ మా ఆయనగానే ఉండలేదు, చాలా మిస్ అయ్యాను నేను. బట్ నేను ఒకటే అనుకున్నాను, ఇక్కడే పక్కనే ఉండాడు అనేసి నేను ఫీల్ అవ్వాలి. ఎందుకంటే ఇప్పుడు బేబీ బయట హెల్దీగా వచ్చేదే మనకి ఇంపార్టెంట్ ఇప్పుడు అనేసి ధైర్యం తెచ్చుకొని, ఓకే నా పక్కనే ఉండాడు అనేసి అని ధైర్యం తెచ్చుకొని, అండ్ నేను స్ట్రాంగ్ అవుతున్నాను. బేబీతో అప్పుడు కానీ మాట్లాడుతూ ఉన్నాను, బేబీ ఎస్ వీ క్యాన్ డూ ఇట్ అనేసి. సో పెయిన్ మాత్రం అన్బేరబుల్. నాకు అంటే పెయిన్ తెలుసు కానీ ఇంత పెయిన్ ఉంటుంది అనేసి ఆ పెయిన్స్ అసలు ఊహించలేకపోయాను. అంటే మనం ఊహల్లాగాని మనం థింక్ చేయలేము, ఆ రేంజ్లో పెయిన్స్ ఉంటుంది. సో మదర్ అంటే ఏమో అనుకున్నాను. సో ఆ మినిట్ నాకు ఒకతర ఎలా అనిపించింది, రియలైజ్ అయినా నేను ఇంత కష్టం ఉంటుందా ఒక బేబీని మనము కడుపులో మోసి బయట తెచ్చేది అనేసి ఫీల్ అయింది. అండ్ ఆ టైంలోనే నాకు ఏమేమో డిఫరెంట్ ఎమోషన్స్, డిఫరెంట్ ఏమేమో థింకింగ్, మైండ్ అన్నీ అలా ఇలా అక్కడ వెళ్తా ఉన్నింది. ఆ మైండ్ తీసుకొచ్చి నేను ఇక్కడ పెట్టుకున్నా, ఇక్కడ ఉండు, వేరేం థింక్ చేయొద్దు అనేసి. సో మన మైండ్ మన కంట్రోల్లో పెట్టుకోవాలి. సో అంత కష్టపడి లేబర్ స్టార్ట్ అయింది. డాక్టర్ వచ్చి బేబీ హెడ్ కనిపిస్తుంది, పుష్ చేయి అని చెప్తున్నారు. ఎక్కడ పుష్ చేసేది, అసలు అవ్వట్లేదు. ఎన్నిసార్లు పుష్ చేసినా బేబీ రావట్లేదు బయట. నాకు ఫుల్ స్వెట్ అయిపోయి అలాగే ఫ్యాన్లు అంతా తెచ్చి పెడతాన్నారు. చాలా కష్టం అయిపోయింది, అసలు రాలేదు ఎందుకో. ఫుల్ ఫ్యాన్స్ పెడుతున్నారు. నేను షౌట్ కానీ చేయలేదు, బ్రీత్ ఇన్ చేసుకొని గట్టిగా ఫోర్స్గా పుష్ చేసినా కానీ బేబీ రావట్లేదు. చాలా ఆల్మోస్ట్ మనకి 1/2 hour పుష్ చేసేదానికి ట్రై చేస్తానని అస్సలు రావట్లేదు. అండ్ నర్స్ వచ్చి ఇక్కడ ఉంది కదా, ఇక్కడ పొట్ట పట్టుకొని గట్టిగా ఇలా పుష్ చేస్తున్నారు. అది ఇంకా పెయిన్ వేస్తుంది నాకు. ఇన్నర్ వాయిస్ ఏమంటే అప్పుడు ఆమె ఇలా ఎగిరి ఇలా పుష్ చేస్తుంది. అప్పుడు అనిపిస్తుంది ఎక్కడ నేను చనిపోతానా ఏమి అంటే, ఈమె అలా పుష్ చేస్తుంది, ఎగిరి పుష్ చేస్తుంది. అసలు నేను బాడీ అనుకున్నారా ఏమనుకున్నారు, ఇదేంది ఇలా పుష్ చేస్తున్నారు అన్న మైండ్ వాయిస్ నాకు ఆ టైంలో. కానీ మైండ్లో ఇవన్నీ రన్ అవుతుంది. మళ్ళీ లేదు, ఐ కెన్ డూ ఇట్ అనేసి ఎంత ధైర్యం తెచ్చుకున్నాను నేను. త్రోట్ లేబరు నేను చాలా ధైర్యంగా ఉన్నాను.
అస్సలు ఎక్కడ భయపడలేదు. పెయిన్కి ఏడ్చానే కానీ ఎక్కడ భయపడలేదు అండ్ షౌట్ చేయలేదు. అండ్ డాక్టర్ ఏం చెప్తే అదే ఫాలో అయ్యాను నేను. అండ్ బేబీ పైన నా పైన నమ్మకం పెట్టుకొని ధైర్యంగా ఉన్నాను నేను అంతే. మా ఆయన కానీ ఫోన్ చేసి ధైర్యం చెప్తాను, డేస్ చేయొచ్చు, నువ్వు చేయగలుగుతావు అనేసి చాలా అందరూ మోటివేట్ చేస్తూ ఉన్నారు చేస్తానని. నేను కానీ నేస్తున్నా, ఐ కెన్ డూ ఇట్, నా బాడీ ఇది చేయగలుగుతుంది అనేసి నేను ధైర్యం తెచ్చుకొని హాఫ్ అన్ అవర్ పుష్ చేసినా రాలేదు. సడన్గా మళ్ళీ ఒక పుష్కి లక్కీ బయట వచ్చేసాడు. అసలు నాకు లక్కీ బయట వచ్చిందే తెలియదు, ఎలా వచ్చేసాడా అని ఫీల్ అయింది. డాక్టర్ని అడిగాను, వచ్చేసాడా అంటే అవును చూడు అనేసి ఇలా చూపించాడు. అప్పుడు డాక్టర్ ఇలా పెట్టుకొని షర్మిల యూఆర్ బ్లెస్డ్ విత్ బేబీ బాయ్ అన్నారు. అప్పుడు అసలు ఇంకా టీయర్స్ ఆగలేదు ఫుల్. అంటే ఏమంటారు కదా, లవ్ ఎట్ ఫస్ట్ సైట్ అనేసి. బేబీ మన టమ్మీలో ఉన్నప్పుడే మనం చాలా లవ్ చేస్తాం. ఇంకా బేబీని ఫస్ట్ టైం చూసినప్పుడు ఏమంటారు ఆ ఎమోషన్ ఎలా షేర్ చేసుకోవాలని కానీ తెలియదు అసలు. ఇంకా ఆ 9 months పడిన బాధ అండ్ డెలివరీ పెయిన్స్, లేబర్ పెయిన్స్ ఏమీ లేదు, అన్నీ మర్చిపోయింది. ఓన్లీ ఆ బేబీని మాత్రమే చూస్తూ ఉన్నాను. అండ్ బేబీ ఫుల్ అంటే బయట వచ్చినప్పుడు ఏడుస్తూ ఉన్నాడు. సడన్గా ఎత్తి నాకు స్కిన్ టు స్కిన్ టచ్ ఇలా పెట్టారు. పెట్టే కొద్దికి బేబీ అస్సలు అంటే ఏడోలేదు, సైలెంట్ అయిపోయింది. అంటే బేబీ కంఫర్ట్ వచ్చేసింది అమ్మ ఉంది అనేసి. మేబీ బేబీస్ స్మెల్ ద్వారా కనిపెడతారు వాళ్ళ మదర్ని అంటారు కదా. ఎత్తి పైన పెట్టే కొద్దికి ఏడ్చేది నిలిపేసినాడు లక్కీ. సో నేను లక్కీ హ్యాండ్ పట్టుకుని అయితే నేను కొంచెం అలా అంటే నా పైనే పెట్టినారు స్కిన్ టు స్కిన్ టచ్కి. హ్యాండ్స్ ఎంత టైనీ హ్యాండ్స్, నెయిల్స్ ఫుల్ ఉనింది లక్కీ అయితే. సో లక్కీని ఇలా టచ్ చేస్తూ ఉండిపోయాను. అప్పుడు స్టిచెస్ వేశారు డాక్టరు. మళ్ళీ కొంచెం పైనాక లక్కీని మళ్ళా తీసుకుని వెళ్ళారు. సో ఇది లేబర్ స్టోరీ అంటే ఈ డెలివరీ స్టోరీ మాత్రం నేను ఎప్పటికీ నేను మర్చిపోలేను. నాకు ఐస్ ముందర ఉన్నట్టు ఉంది. నేను ధైర్యం తెచ్చుకునే దానికి అండ్ బేబీతో మాట్లాడిన దానికి బేబీ కోఆపరేట్ చేసినాడు కాబట్టి నేను నార్మల్ డెలివరీ చేయగలిగినాను అనేసి నా ఇది. అండ్ డాక్టర్ కానీ అంత హాఫ్ అన్ అవర్ పుష్ చేస్తున్నా రాకపోయినా కానీ ఆ పేషెన్స్గా ఉండి ఎస్ షర్మిల బేబీ హెడ్ కనిపిస్తుంది, పుష్ చేయి అనేసి అంటే చాలా చిన్నపిల్లల్లో మాట్లాడిపించింది. ఎస్ నాన్న యూ కెన్ డూ ఇట్ అనేసి అంత కేరింగ్గా మాట్లాడుతానింది. సో డాక్టర్ కానీ అక్కడ ఉండే నర్సులు కానీ చాలా బాగా టేక్ కేర్ చేశారు. అండ్ ఇంకోటి ఏమంటే నేను డెలివరీ చేయించుకున్న డాక్టర్ వచ్చి ఆమెకి అంటే బేబీ బయట డెలివరీ టైంలో విష్ణు సహస్రనామం ప్లే చేస్తుంది. ఆమెకు అది అలవాటు అంట. సో లక్కీ పుట్టినప్పుడు కానీ విష్ణు సహస్రనామం ప్లే చేసింది. సో అది ఇంటూ లక్కీ బయట వచ్చాడు. సో ఇది కానీ ఒకతర బ్లెస్సింగ్ లాగా ఫీల్ అయింది. ఇంకొకటి ఏమంటే ఆ లేబర్లో ఉన్నప్పుడు ఇంకా మెయిన్ లేబర్లో ఉన్నప్పుడు ఆ సాంగ్ ప్లే చేసినారు విష్ణు సహస్రనామము. ఆ డివోషనల్ మ్యూజిక్కి కొంచెం పీస్గా ఫీల్ అవుతానింది, అంటే వేరే థాట్స్ రాకుండా ఉన్నింది. అండ్ డెలివరీ టైంలో కానీ అది ఇంటూనే లక్కీ వచ్చాను, నేను కానీ ఇంటూనే ఉన్నాను కదా. సో ఇది కానీ నాకు బెనిఫిట్ అయిందేమో అనిపించింది. సో ఇదైతే నా డెలివరీ స్టోరీ. ఫైనల్గా నేను నార్మల్ డెలివరీ చేయగలిగినాను లక్కీ హెల్ప్తో అండ్ ఫ్యామిలీ హెల్ప్తో. బేబీ ఫస్ట్ టచ్ అంటే హెవెన్, స్కిన్ టు స్కిన్ టచ్ పెట్టారు. అసలు ఎలా చెప్పాలని తెలియదు. ఆ టచ్ ఫీల్ అయినప్పుడు ఎమోషన్స్ అన్నీ ఒకటే మ్యూజిక్ ప్లే చేసినట్టు అనిపించింది బాడీలో. సో ఒకతర బేబీకి మదర్కు ఉండే కనెక్షను అది ఎప్పటికీ ఎవర్ గ్రీన్ అండ్ ఎప్పటికీ మర్చిపోలేనిది. సో ఈ మెమరీ లక్కీకి నాకు లైఫ్ లాంగ్ ఎప్పటికీ గుర్తుంటుంది. సో నేనైతే ఈ డెలివరీ లక్కీ ప్రెగ్నెన్సీ లైఫ్ ఏముంది అది అండ్ డెలివరీ పోస్ట్ డెలివరీ సో లక్కీతో గడిపిన ఈ డేస్ ఇది ఎప్పటికీ నేను మర్చిపోలేను. అండ్ ఇది నాకు బ్లెస్సింగ్ లాగా నేను ఫీల్ అవుతాను. సో ఐఎమ్ వెరీ థ్యాంక్ఫుల్ టు దిస్ యూనివర్స్. ఇంతకన్నా ఇంకేం చెప్పగలుగుతాం. సో దట్స్ ఇట్. ఈ వీడియో ద్వారా నేను మామ్స్కి ఒకటే చెప్తా ఉండేది, ప్రెగ్నెంట్ మామ్స్కి. సో మీరు ధైర్యం తెచ్చుకోండి అండ్ బేబీకి కానీ ట్రైన్ చేయండి, నార్మల్ డెలివరీకే ట్రై చేయండి. ఇంకా అవునప్పుడు సిజేరియన్ అయినా ఓకే, ఎందుకంటే బేబీ మీరు హెల్తీగా ఉండాలి. సో మీకు ఆ ధైర్యాన్ని దేవుడు ఇవ్వాలనేసి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మీ ధైర్యమే మీ స్ట్రెంగ్త్. సో అది గుర్తుపెట్టుకోండి. మీరు ఎక్కడ ఏ సిచ్యుయేషన్ అనగా ఏం చెప్పినా డాక్టర్ తీసుకునేలాగా ఉండాలి అండ్ హోప్ వదలకూడదు. అండ్ మీ బాడీకి మీరు గ్రేట్ఫుల్గా ఉండండి, మీ బాడీ ఇది చేయగలుగుతుంది అని. అండ్ బేబీ కానీ
బేబీ బాడీ మీరు అంతే. అంటే మీరు ఎంత కాన్ఫిడెంట్గా ఉండి ఎంత స్ట్రెంగ్త్ మీకు ఉంది అని మీరు నమ్మి, నా బాడీ ఇది చేయగలుగుతుంది, నా బేబీ ఇది చేయగలుగుతుంది, సో మేమిద్దరూ ఇది కలిసి చేయగలుగుతామనేసి మీరు నమ్మాలి. సో ఇది నమ్మితేనే మీకు అవుతుంది. సో మనం ఏమో అంటారు కదా, మనము స్ట్రాంగ్గా ఫిక్స్ అయితే ఏ యూనివర్స్ కానీ ఏ ఇది కానీ దాన్ని చేంజ్ చేయలేరు. ఎందుకంటే అంత స్ట్రాంగ్గా ఫిక్స్ అయినామంటే అది ఖచ్చితంగా యూనివర్సే మనకి సపోర్ట్ చేస్తుంది అనేసి. సో స్టే స్ట్రాంగ్, మీరు చేయగలుగుతారని మీరు నమ్మండి, మీ బేబీని మీ బాడీని మీరు నమ్మండి. సో హ్యాపీ డెలివరీ. సో మీకు దీంట్లో నుంచి ఏదైనా కొంచెం హెల్ప్ అవుతుందని అనుకుంటా ఉన్నాను. సో ఈ వీడియో నచ్చిందా? మీకు నచ్చింటే లైక్ చేయండి, అలాగే ఎవరికైనా హెల్ప్ అవుతుందంటే షేర్ చేయండి మర్చిపోకండి. మీకు ఎలా అనిపించింది నా డెలివరీ స్టోరీ అనేది కమెంట్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ మంచి వీడియోతో మీ ముందు ఉంటాను. స్టే హ్యాపీ, బీ కైండ్ టు ఎవ్రీవన్. బాయ్ గైస్.